ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది కూటమి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా డబ్బు మద్యం పంపిణీకి ప్రయత్నాలు చేస్తోంది. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పంచటానికి సిద్ధం చేసిన ₹1,00,00,000 పట్టుకుంది ఎన్నికల బృందం. వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో ₹1,00,00,000 స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు 4 రోజుల క్రితం మైలవరం నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టుకున్నారు. ₹30 లక్షల విలువ చేసే 400 కేసుల మద్యంని సీజ్ చేశారు. అలాగే గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ ప్రధాన అనుచరుడు తులసిమోహన్ వద్ద ₹73 లక్షల విలువ చేసే 58,032 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ రకమైన ప్రలోభాలుకి గురి చేయడానికి కూడగడుతున్న డబ్బు, పట్టుబడుతున్న మద్యం, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, తాజాగా ₹1,00,00,000 నగదు పట్టుకోవడం చూస్తున్నాం మనం. గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్, ఈ రకంగా నగదు పట్టుబడుతోంది. అప్డేట్స్ ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనలేక టీడీపీ కూటమి పూర్తిగా ఓటర్ల ప్రలోభాలకు గురి చేయడానికైతే తెరలేపిందని చెప్పొచ్చు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థుల నుంచి భారీగా నగదు మద్యాన్ని అయితే ఎన్నికల అధికారులు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మైలవరం నియోజకవర్గంలో నిన్న వసంత కృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడుగా ఉన్న ఆలూరు సురేష్ ఇంట్లో ₹1,00,00,000 నగదునైతే పట్టుకున్నారు. దానికి వారం రోజుల ముందే దాదాపు 400 కేసుల మద్యం బాటిల్ని కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. రీసెంట్గా టీడీపీలోకి ఆయన వెళ్ళిన పరిస్థితి. టీడీపీలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. తాను గెలుపు సాధ్యం కాదని భావించిన వసంత కృష్ణప్రసాద్ పూర్తిగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యాన్ని, డబ్బుని ఏర్లై పారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గన్నవరం నియోజకవర్గంలో కూడా యార్లగడ్డ ప్రధాన అనుచరుడిగా ఉన్న తులసిమోహన్ కూడా దాదాపు 58,000 మద్యం బాటిల్తోటి అడ్డంగా దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చోట, 2 చోట్ల కాదు, ప్రతి చోట కూడా టీడీపీ అభ్యర్థులు వాటిని ప్రలోభ పెట్టేందుకు పూర్తిగా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు, డబ్బుని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పూర్తిగా జనాల్లోకి వెళ్ళాయి. అవి ప్రభావితం చూపిస్తాయి ఎన్నికల్లో. కాబట్టి ఏదో విధంగా ఓటర్లని ప్రలోభ పెట్టాలి, ఓట్లని తమ వైపు మలుచుకోవాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో పూర్తిగా టీడీపీ శ్రేణులు అయితే ఈ విధంగా డబ్బు మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఒక చోట, 2 చోట్ల కాదు, ప్రతి చోట కనిపిస్తుంది. రీసెంట్గా ఈ రోజు ఉదయం కూడా తిరువూరులో దాదాపు 40,000 మద్యం బాటిల్ని అధికారులు పట్టుకున్నారు. ఇది టీడీపీకి సంబంధించి అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొలికపూడి శ్రీనివాస్, ఆయనకి సంబంధించిన మద్యం బాటిల్గా ఎన్నికల అధికారులు అయితే తేల్చిన పరిస్థితి. వీళ్ళంతా కూడా అంటే పూర్తిగా ఎన్నికల్లో ప్రలోభ పెట్టి లబ్ధి పొందాలని టీడీపీ శ్రేణులు అయితే చూస్తున్నట్టయితే కనిపిస్తుంది. అయితే ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ పూర్తి నిఘా పెట్టారు. అన్ని చోట్ల కూడా పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పట్టుకున్న ప్రతి చోట కూడా టీడీపీ అభ్యర్థులవే డబ్బు మద్యం కావడం ప్రధానంగా కనిపిస్తుంది. హరి.